శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే రమణాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ రమణాశ్రమ లేఖలు సూరినాగమ్మ గారు. 3వ లేఖ. ఉమామహేషుల కలహము. తేదీ 23/11/45. ఈ మధ్యాహ్నం భక్తులు అందరితో పాటు విశ్వనాథులు సమీపంలో ఉండగా వారితో మాట్లాడుతూ ఏ కారణం వల్ల జ్ఞప్తికి వచ్చిందో గాని ఒక వృద్ధ వితంతు గురించి భగవాన్ ఇలా అన్నారు. ఆమె కీలూరు అగ్రహారంలో భగవాన్లకు అన్నం పెట్టి ఆదరించిన ముత్తుకృష్ణ భాగవతార్ చెల్లిలని తర్వాత తెలిసింది. ఆ ఇల్లాలు నాకు కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా నైవేద్యానికని వండిన భక్ష్యాలు కొన్ని పొట్లం గట్టి, నాయనా ఇవి జాగ్రత్తగా దాచుకుని తోవలో తిను అని ప్రేమతో ఇచ్చింది. నాయనా ఇలా ఇక్కడున్నావా, బంగారం వంటి శరీరమే గొడ్డైనా కప్పుకోవే అనేది అని ఆమె ప్రేమను గురించిన ఆ మాటలు చెబుతూ ప్రేమపూరిత హృదయులైనారు భగవాన్. కంఠం గద్గద్ వహించింది. ఆ దృశ్యం చూస్తే జ్ఞానుల హృదయం వెన్న వంటిదని, పూర్ణ ప్రేమయే జ్ఞానమని అనేది పెద్దల వాక్యం జ్ఞాపకం వచ్చింది. ఆ మధ్య భగవాన్ అరుణాచల పురాణంలో గౌతములు అంబను స్తుతించే ఘట్టం చదువుతూ అశ్రుపూరిత నయనాలతో నేత్రాలతో మాట రాక పుస్తకం అవతల పెట్టి మౌనం వహించారు. ప్రేమపూరితమైన సంఘటనలు జరిగిన, భక్తి ప్రధానమైన ఘట్టాలు చదివిన భగవంతులు ఇట్లా ప్రేమరస భరితులు కావటం సాధారణంగా చూస్తూ ఉంటాము. చూడగా ప్రేమ, భక్తి, జ్ఞాన రూపాంతరాలన్న భావం దృఢపడుతున్నది. దాదాపు ఒక వారం క్రిందట హిందూ సుందరి పత్రికలో పాచికలు అనే కథ వచ్చింది. అది స్కాంద పురాణాంతర్గతమట. ఒకప్పుడు నారదుని కలహ ప్రియత్వానికి పార్వతీ పరమేశ్వర్లు కూడా గురి అయినారట. లక్ష్మి విష్ణువు పాచికలాడుతారే, మీరెందుకు ఆడరు అని నారదుడు ప్రోత్సహిస్తే ఉత్సాహపడి పార్వతి తొందర పెట్టగా ఆడి పరమేశ్వరుడు ఓడుటయ్యు, పార్వతి గర్వించి పరమేశ్వరుని ధిక్కరించి గేలి సేయుటయు ఆదిగా గల వృత్తాంతమది. భగవాన్లది చదివి భక్తి పూరిత హృదయులై ఈ కథ చదివారా అని నన్ను అడిగారు. చదివాననగానే సంక్రాంతికి ఇక్కడ జరిగే తిరువూడల్ ఉత్సవం కూడా ఉమామహేషుల కలహాన్ని గురించిన కాండయేనని చెప్పి దగ్గుతిక వహించారు భగవాన్. ఈ తిరువూడాల్ ఉత్సవంలో ఉమామహేషుల కలహానికి కారణం దేవిని తిరస్కరించి తన్నే భజించిన భృంగికి పరమేశ్వరుడు మోక్షం ఇవ్వటమే. అలిగిన దేవి అస్తమయ వేళకు ఆలయంలో దూరి తలుపులు బిగించుకుంటే తానొక్కడే గిరిప్రదక్షిణం వస్తాడు ఈశ్వరుడు. ఆశ్రమం వద్దకు వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళటం, ఉన్నాముల తీర్థం దాటిన తర్వాత దొంగలతోపు ఇత్యాదులన్నీ జరుగుతవి. ఆ కథలన్నీ ఆయా సందర్భాలలో భగవాన్ సెలవిస్తూ భక్తిపూరితులు అవుతారు. అరుణాచలేశునికి ఏటైటా కళ్యాణోత్సవం జరుగుతుంది కదూ. ఆ రోజుల్లో ఎవరైనా భగవాన్ సన్నిధిలో ఆ ప్రసంగం తెస్తే వారు హర్షంతో అప్పకు అమ్మకు కళ్యాణం అని అనటం కద్దు. మహాత్ముల చరిత్రలు అతి విచిత్రం కదా. ఎప్పటికప్పుడు ఏ రసానికి ఆ రసం ముఖంలో తాండవింపజేస్తారు. అన్ని రసాలను ఏకం చేసే అఖండ విజ్ఞాన సారమే, విజ్ఞాన రసమే రూపం ధరించినప్పుడు ఇక చెప్పవలసింది ఏముంది? ఓం నమో భగవతే రమణాయ. ఓం సాయిరాం. ఓం శాంతి శాంతి శాంతి.